హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వ్లాగ్స్. సో ఈరోజు డే 2 అనమాట ఎగ్జిబిషన్కి. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి ఖమ్మంలో ఆల్రెడీ చెప్పినా కదా, SRBGNR కాలేజ్ దగ్గర అయితే గ్రౌండ్ అయితే పెట్టారనమాట. అండ్ మేమైతే ఆల్రెడీ వన్స్ వెళ్ళాము. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ టైం బికాస్ ఇగో మా బుడ్డిది వచ్చిందనమాట. అందుకని చెప్పేసి తను కూడా చూడాలని సో బాగా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ చూసి ఎగ్జిబిషన్ అనేవారికి సో తనను కూడా తీసుకొచ్చేసినాం. అండ్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మేమేమైతే ఏమేమి చేసినాము అండ్ ఆ వాటర్ ఫాల్ దగ్గర డ్యాన్స్ చేసినాము, మస్తు ఫన్. అండ్ తను కూడా బుడ్డిది కూడా బాగా ఫుల్ ఎక్సైటెడ్గా ఉందన్నమాట. అంటే అదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ వాళ్ళేం టాయ్స్ కొనుక్కున్నారు అండ్ ఎంత ఫన్ జరిగిందో. మేము ఎవరెవరిని మీట్ అయ్యాము అండ్ నన్ను చాలామందిని గుర్తుపట్టిర్రు. సో అది సెకండ్ పార్ట్. బట్ అంటే ఫస్ట్ అయితే రారని చెప్పింది అంటే వాటర్ దగ్గరికి. అండ్ దెన్ కొంచెం కన్విన్స్ చేసేసి తీసుకెళ్ళిపోయినాము ఏముండదు అని చెప్పేసి. అండ్ మా బుడ్డిగాడైతే సేమ్ మళ్ళీ ఇంకా వాడికి మళ్ళీ అదే భయపడ్డాడు. అండ్ ఫస్ట్ అయితే మేము రాకూడదు అనుకున్న వాళ్ళిద్దరు కలిసి ఎగ్జిబిషన్ అని చెప్పేవారికి వచ్చేసినాం అనమాట. అండ్ ఇక్కడికి వచ్చినాక మా బుడ్డిగాడంతా మళ్ళీ అదే రిపీట్ చేసిండు. రమ్మంటే రాకోకుండా మళ్ళీ అంతే భయపడ్డాడు అనమాట వాటర్ దగ్గర. సో అయినా కూడా మేమైతే ఆగలేదు, ఎంజాయ్ అయితే ఫుల్గా చేసేసినాం. అండ్ ఒక ఆమె నా దగ్గరికి వచ్చి, మేడం మీరు రీల్స్ చేస్తారు కదా మీరు అని చెప్పేసి అన్నది. సో దానికైతే ఫుల్ బాగా హ్యాపీ అనిపించింది. సో అట్లీస్ట్ కొంతమంది గుర్తుపడతారని. అండ్ నేను కూడా దీంట్లో చాలా వీడియోస్ తీసుకున్నా, రెయిన్ డాన్స్ చేసినాం, లైక్ అంటే ఎవరెవరిని కలిసినాం చూసేయండి మీరు కూడా. చూసిర్రు కదా, వాడిని తీసుకెళ్తే చెప్పాలి అస్సలు చెప్పాలని చెప్పేసి దాని మీద నుంచి ఉంటున్నాడు. ఎంతసేపు ట్రై చేసినా కూడా అస్సలు కన్విన్స్ అవ్వట్లేదు. వెళ్దాం అని చెప్పేసి అసలు ఉంచవట్లేదు అక్కడ వాటర్లో. అండ్ దెన్ నేను మా హబ్బీ అయితే ఇట్లా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. అండ్ కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాము. ఫ్రమ్ దేర్ ఇంకా అక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోయినాం అనమాట. సో నాకు ఒక ఫోన్ వచ్చింది, అప్పుడు వెళ్ళిపోతే కట్ చేస్తే ఎవరున్నారనేది మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోయింది. సో మేమైతే లోపలికి వచ్చేసినాం అనమాట. మా బుడ్డిగాడ వాళ్ళు అయితే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తా ప్లే ఏరియాకి వచ్చారు. అండ్ ఇవైతే ఎక్కుతా అని చెప్పేసి అనేవారికి ఇంకా అక్కడ నుంచి టికెట్ తీసుకున్నాము. అప్పటికి 9:20 అవుతుంది. బట్ ఇదైతే 10 వరకు. ఆమె అసలు వెళ్ళనివ్వదు, టికెట్ తీసుకున్నా కూడా పంపించవట్లేదు. ఒక 10 మినిట్స్ అంటుంది. అడుగుతా తక్కువ టైం అని చెప్పేసి మేము వెయిట్ చేస్తా అంటే అప్పుడు కంగారు అవుతుంటే అస్సలు పోనీయట్లేదు. మా ఓనర్ని అడగంటే పర్మిషన్ తీసుకుని అంటే టికెట్ తీసుకున్నాక పర్మిషన్ ఏంది బాబు అనిపించింది. అండ్ అక్కడ నుంచి మా టికెట్ మాకు రీఫండ్ చేయమని చెప్పేసి మనీ అడుగుదామని పోయేవరకు అప్పుడే వాళ్ళ ఓనర్ వచ్చేసింది అనమాట. అండ్ ఆమెనే పాపం గట్టిగా తిట్టారు, ఎందుకు పంపించట్లేదు అని చెప్పేసి. కొంచెమైనా ఉండాలి కదా, టైం అవుతుంది, ఇట్లా టికెట్స్ వేస్ట్ అవుతాయి కదా, మీకు కూడా ఆలోచన ఉండాలి కదా. సో ఇవన్నీ చూసుకోవాలి మీరు కూడా. ఇక మా బుడ్డిగడైతే ఫుల్ ఎంజాయ్ చేసినట్టు అనమాట. చూసిర్రా బాగా జారుతున్నారు ఇద్దరు కలిసి. ఎక్కడేమో గడ్డ పట్టింది, ఇంకా జారే వరకు వాళ్ళ టైం పట్టింది. అటు ఇటు తెలిసి నాకైతే ఒక 3-4 రౌండ్స్ చేసిన అంతే అనుకుంటా. సో తక్కువ టైం వాడారు.
సో నెక్స్ట్ అక్కడ నుంచి అయితే వాళ్ళైతే ఇక్కడ బోటింగ్ దగ్గరికి వెళ్ళారు. అండ్ అక్కడికి వెళ్ళాక చూపిస్తా. సో ఆ రైడ్ కూడా ఒక 50 రూపీస్ అట్ట ఈచ్ పర్సన్కి, ఈ రైడ్ కూడా 50 రూపీస్ అట్ట ఈచ్ పర్సన్కి. అండ్ అది బోటింగ్ అయితేనేమో ఈ కిడ్స్ని అంటే లైక్ 1 to 10 years వరకు, అబౌట్ 10 yearsకి అయితే అలవలేదన్నమాట. అండ్ ఇది ఓన్లీ జస్ట్ 5 minutes మాత్రమే ఈ రైడ్ అయితే. అండ్ అదైతే కూడా ఎంతసేపు ఆడుకుంటే అంతసేపు ఆడుకోవచ్చు. బట్ దానికి కూడా టైం లిమిట్ ఉందని అనుకోలేదు, బట్ నాకు తెలియలేదు. బట్ బికాస్ మా హస్బెండ్ తను చూసుకున్నారనమాట వాళ్ళిద్దరిని. అండ్ చూసిర్రా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. అంటే వాడికి కూడా అక్కుంది కదా, అందుకని ఎంజాయ్ చేస్తాను. అదర్వైజ్ వాడు ఫుల్ ఇంట్రోవర్ట్ అనమాట, అసలు ఎక్స్ప్లోర్ చేయడు దేన్ని కూడా. అండ్ ఇద్దరైతే బాగా ఫుల్ ఎంజాయ్ చేసిర్రు. అండ్ ఫైనల్గా మా దగ్గరికి ఎవరు వచ్చి చూసిర్రా, మా అక్క వాళ్ళు వచ్చిర్రు. ఆల్రెడీ వాళ్ళు వచ్చారు, దెన్ ఆఫ్టర్ దట్ మేము వచ్చినాం అనమాట. అండ్ కట్ చేస్తే ఇంకా ఇద్దరం అక్కడే మీట్ అయ్యాము. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట. మళ్ళీ అగైన్ ఇక్కడికి వచ్చినాం, రైన్ డ్యాన్స్ దగ్గరికి వచ్చినాం. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చి ఫుల్ ఇంకా అసలు ధూమ్ధామ్ అనమాట. చూసేయండి మీరే లాస్ట్ వరకు. Delicious food के नीचे वाली चॉकलेट अपनी होती है। Good additions. సో మేమైతే కీ చైన్ కొనుక్కున్నాం అనమాట, చేపించుకున్నాము. ఇదైతేనేమో 100 పడింది. అండ్ ఆఫ్టర్ దట్ అయితేనేమో ఇక్కడ మా బుడ్డి దానికి అయితే టాయ్స్ కొనుక్కుందామని వచ్చినాం. ఆల్రెడీ ఇది నేను మా బుడ్డిది చూసినాం. అండ్ తనకు కావాల్సింది ఇక పెయింటింగ్ కావాలంట. అండ్ ఇదైతేనేమో 250 చెప్పిర్రు. అండ్ ఎంత బార్గెన్ చేసినా అస్సలకి తగ్గేదే లేదు అన్నట్టు. ఆయన ఒక్కదాని మీద స్టాండ్ అయ్యి ఉన్నాడు. 200 ఈజ్ ద ఫైనల్ అని చెప్పేసి కరకండి చెప్పేసిండు. ఇంకా పర్లేదు అని చెప్పేసి తీసుకున్నాము. అండ్ మా బుడ్డిగాడు తెలుసు కదా, ఏడిపోయినా వాడికి టాయ్స్ కావాలి. అండ్ దెన్ ఆల్రెడీ మొన్న ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు తీసుకున్నాం, అగైన్ మళ్ళీ టాయ్స్ అని చెప్పేసి ఒకటే కాల్ చేసేసరికి ఇక వాడిదైతే తీసుకున్నాడు. అక్క తీసుకుంది కానీ నాకు కూడా కావాలని చెప్పేసి. అండ్ మేమైతే ఇంకా బయలుదేరిపోయాను. ఆల్రెడీ టైం అయితే 11:45 అయితే అయిందనమాట. అండ్ ఇంకా ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం అనమాట. సో ఇదే ఈరోజు ముచ్చట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ సీ నెక్స్ట్ వీడియో. బాయ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. సో బెల్ అయితే అసలు మర్చిపోవద్దు. అండ్ బాయ్ సీ యూ.